హలో అండి, వెల్కమ్ టు స్విట్జర్లాండ్. చూసారా ఈ వ్యూ? నేనేం మాట్లాడక్కర్లేదు, అసలు ఈ వ్యూవే మాట్లాడుతుంది. అంత బ్యూటిఫుల్గా ఉంది. విషయం ఏంటంటే ఈ వ్యూ చూడడానికి మేము ఎక్కడికి వెళ్ళలేదన్నమాట. ప్రజెంట్ ఏదైతే మేము స్విట్జర్లాండ్లో ఇల్లు తీసుకున్నామో ఒక 2 days ఉండడానికి, ఆ బాల్కనీ నుంచి అనమాట ఈ వ్యూ అంతా. నిజంగా మెస్మరైజింగ్ వ్యూ, క్రేజీ. ప్రజెంట్ ఈ వీడియో నేను October 25th రికార్డ్ చేస్తున్నాను. October 25th అంటే ఆటోన్ సీజన్ అనమాట. అంటే మనకి ఆకులు రాలుతాయి అనమాట. ప్రజెంట్ అయితే మనం ఇప్పుడు ఇంటి దగ్గర నుంచి ఒక ట్రెక్ చేయడానికి బయలుదేరుతున్నాం అనమాట. సో మొత్తం సరంజామాలన్నీ రెడీగా ఉన్నాయి. ఇదిగోండి గ్లౌజులు, హ్యాట్, ఇంకా దీని మీద కోట్ కూడా వేసుకుని బయలుదేరాలి. అందరూ రెడీ అవుతున్నారనమాట. స్విట్జర్లాండ్ ప్లేలిస్ట్లో ఇంకొక వీడియో పెట్టడానికి రెడీ అవుతున్నాం. ఇదంతా తీసుకున్న హౌస్ అనమాట. ఇదిగోండి కిచెన్, మొత్తం కుకింగ్ కూడా చేసేసుకుంటున్నాం. ఇదిగోండి పప్పు టమాటా వండేసుకుని ట్రెక్ చేసి వచ్చిన తర్వాత తినడానికి ప్లాన్ అనమాట. దీనికి రెంట్ ఎంత పడింది 2 daysకి అనేది కూడా మనం మాట్లాడదాం. హాయ్ రోజా, అబ్బో రెడీ అవుతున్నారు. చలి చాలా ఎక్కువగానే ఉంది, 10 degrees లోపులోనే ఉందన్నమాట. సో లెట్స్ గో, స్విట్జర్లాండ్ అందాలని ఎంజాయ్ చేద్దాం. షార్ట్గా స్వీట్గా చేసేద్దాం ఈ వీడియో. నిత్య, నచ్చిందన్న నీకు వ్యూ? ఏ ఊరు వచ్చావు నువ్వు? అంతకుముందు మనం అరకు వ్యాలీ వెళ్ళాం, గుర్తుందా? హాయ్ ఫ్రెండ్స్, అరకు వ్యాలీ వచ్చాం ఫ్రెండ్స్ అన్నావు, గుర్తుందా? ఇప్పుడు చెప్పు హాయ్ ఫ్రెండ్స్. ఇప్పుడే ఊరు వచ్చావు నాన్న? అబ్బో, వెల్కమ్ టు స్విస్. అనే రెడీయా ట్రెక్కి? ఓకే, రెడీ ఫర్ ద ట్రెక్. మనం తీసుకున్న హోమ్ స్టే ఈ బ్యూటిఫుల్ లొకేషన్లో ఉందన్నమాట. ఇదిగో ఇదే హౌస్ చూడండి. చుట్టూ మొత్తం కొండలే, చాలా బాగుంది. క్వైట్ లొకేషన్లో చాలా బాగుంది. ఎలా ఉంది లొకేషన్? వదిన రెడీయా? ఓకే, రెడీ ఫర్ ద ట్రెక్. హాయ్ రోజా, రెడీ? ఎక్సైటెడ్? చూడండి సరౌండింగ్స్ మొత్తం అసలు అద్భుతం అనమాట. వెదర్ వచ్చేసి 10 degrees ఉంది. కొంచెం విండ్ కూడా ఉండడం వల్ల ఇలా చెయ్యి బయట పెట్టి తీస్తున్నాను ఈ వీడియో. చాలా చల్లగా కొడుతుంది నా చేతికి. అసలు ఒక 2 నిమిషాలు పట్టుకుంటే మాత్రం చెయ్యి గడ్డగట్టేస్తుంది. సో ఇప్పుడు మనం మన ట్రెక్ లొకేషన్కి వెళ్తున్నాం అనమాట. అది ట్రెక్కా వాకా తెలీదు, మరీ హైట్ కూడా ఎక్కువ నడలేం ఇంత చలిలో. సో చూద్దాం, బ్యూటిఫుల్ లొకేషన్స్ అయితే ఈరోజు ఎక్స్ప్లోర్ చేద్దాం. చూడండి మొత్తం ఘాట్ రోడ్లో ట్రావెల్ చేస్తున్నాం. ఇప్పుడు చాలా హెయిర్ పిన్ బెండ్స్ దాటుకుని వచ్చాం అనమాట. బ్యూటిఫుల్ ఉన్నది బయట లొకేషన్ అయితే. అది మొత్తం మంచు కొండలు. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, అసలు అద్భుతం. లైట్గా చినుకులు పడుతున్నాయి అండ్ మంచు కొండలు, అసలు క్రేజీ అసలు. హాయ్ రోజా, హలో. అది మొత్తం వర్షం పడుతుంది కదా, కొంచెం ప్రొటెక్షన్ ఉండాలన్నమాట. ఆల్రెడీ కొంచెం కోల్డ్గా ఉంది, ప్రొటెక్షన్ లేకపోతే అయిపోతాం. బ్యూటిఫుల్, అసలు బ్యూటిఫుల్ ఉంది. స్నో మౌంటైన్స్. కెమెరా తడిసిపోతుంది. కెమెరా లోపల పెట్టి నా ఫోన్తో తీస్తాను ఇక్కడ విజువల్స్. అబ్బా వర్షం, చాలా వర్షం. సరదాగా అదిగోండి ఆ పైకి అలా నడుద్దాం అనుకున్నాం కొండపైకి, కానీ అసలు వర్షం కోఆపరేట్ చేయట్లేదు. ఇదిగోండి మొత్తం చేతులు గడ్డగడేస్తున్నాయి ఈ చలికి. ఇంకొంచెం ముందుకెళ్ళి లొకేషన్స్ ఏమైనా ఉంటే చూసుకుందాం, లేదంటే నెక్స్ట్ ప్లేస్కి ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్ళిపోదాం. ఇంకా ఎలా ఉంది రోజా ప్లేస్? చాలా బాగుంది. మైక్ ఎక్కడో లోపల ఉన్నట్టుంది, లాగుతుందో కూడా తెలీదు. అనే ఎలా అనిపించింది? వదిన మోస్ట్ చాలా ఎక్సైట్, నీ మాటలోనే తెలిసిపోతుంది ఎక్సైట్మెంట్.
సో క్రేజీ అనమాట. ఇప్పుడైతే నెక్స్ట్ ప్లేసెస్కి మన గైడ్ గారు, యూరోప్ గైడ్ రోజా గారు అక్కడ తీసుకుంటే అక్కడికి వెళ్దాం. చూడండి లొకేషన్ అసలు ఎంత క్రేజీ ఉంది అంటే, అక్కడ దూరంగా ఒక టన్నల్ కనిపిస్తుంది. ఆ టన్నల్ నుంచి డ్రైవ్ చేసుకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్దాం అనుకున్నాం, కానీ ఆ టన్నల్ క్లోజ్డ్ అనమాట. దగ్గరికి వెళ్ళాక తెలిసింది. మళ్ళీ రివర్స్ వేసుకుని వచ్చి కారు ఇక్కడ పెట్టేసాం. సో బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్ ఉంది లొకేషన్. చూసారా, దూరంగా ఒక జూమ్ వేస్తాను చూడండి. ఆ దూరంగా అక్కడ కొండల మీద చిన్న చిన్న హౌసెస్ ఉన్నాయి. అక్కడ వాటి మీద మంచు పడి స్నో క్యాప్డ్ హౌసెస్లా మారినాయి. భలే ఉంది అసలు, వండర్ఫుల్. స్విట్జర్లాండ్ అనగానే చాలామందికి లాటర్బ్రుడెన్, గ్రిండెల్వాల్డ్ ఇలాంటి ఫేమస్ లొకేషన్స్ ఉన్నాయి. టూరిస్టులు అందరూ అక్కడికి వెళ్తారు. కానీ మనం ఒక రెంటల్ కార్ కానీ సొంత కారు కానీ తీసుకుని చూడండి, మేము వచ్చినట్టుగా ఈ రిమోట్ లొకేషన్స్కి వచ్చామనుకోండి, తక్కువ క్రౌడ్, అసలు వేరే ప్రపంచంలోకి వెళ్ళినట్టే ఉంటుంది. ప్రపంచంలో ఏంటి మనమే ఉన్నామా అనే ఫీలింగ్ వస్తుంది అనమాట. చూడండి క్రేజీ ఎంత బాగుందో ఈ లొకేషన్ అసలు. సుమారు గంట సేపు నుంచి ఇక్కడే ఉన్నాం, పీస్ఫుల్గా సరదాగా ఫొటోస్ తీసుకుంటూ. సూపర్ ఉంది. అండ్ లక్కీగా ఇక్కడ పార్కింగ్ ప్లేస్ కూడా మంచిగా ఉంది. ఈ లొకేషన్ నేను వీలైతే ఈ వీడియో డిస్క్రిప్షన్లో పెడతాను. ఎవరైనా స్విస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చినప్పుడు మీకు డెఫినెట్గా యూజ్ అవుతుంది. బ్యూటిఫుల్ అసలు, భలే ఉంది. చూసారా, బ్యూటిఫుల్ డ్రైవ్. చూసారు కదా, లొకేషన్స్ అయితే మైండ్ బ్లోయింగ్ అనమాట. అసలు కెమెరా ఆఫ్ చేయబుద్ధి అవ్వలేదు, అంత సూపర్గా ఉన్నాయి. మొత్తానికైతే మళ్ళీ లంచ్ టైంకి ఇంటికి వచ్చేసాం. లంచ్ టైం కాదులేండి, ఆల్మోస్ట్ 4 అయిపోయింది టైము. పప్పు టమాటా, ఆలు ఫ్రై, వైట్ రైస్ పొద్దున్న చూపించాను కదా. వెళ్ళే ముందే కొంచెం పప్పు కుక్ చేసేసుకుని వెళ్ళిపోయాం. ఇప్పుడు చక్కగా ఇదిగోండి ఇక్కడ కూర్చుని లంచ్ ఫినిష్ చేస్తున్నాం అన్నమాట. ఒరే అన్నం తినే మళ్ళీ బయటికి వెళ్దాం, ఓకేనా? ఓకేనా? ఓకే ఓకే అని చెప్పరా. పప్పు టమాటా ఎలా ఉంది? తిను. ఇక్కడేమో రోజా రీల్ చేసుకోవడానికి రెడీ అవుతుంది. అసలు బయట క్లైమేట్ చూడండి, అసలు క్రేజీ. వర్షం పడతానే ఉంది. అసలు వర్షం పడితే స్విస్ బ్యూటీ ఇంకా 100 రెట్లు పెరిగిందనే చెప్పాలన్నమాట. అసలు సూపర్ డూపర్. మనం లాస్ట్ టైం వచ్చినప్పుడు సమ్మర్లో వచ్చాం. సో ఇప్పుడు ఆటోన్ సీజన్లో రావడం అసలు మైండ్ బ్లోయింగ్ అండి. అసలు మాటలు లేవు. ప్రతి లొకేషన్ ఒక పెయింటింగ్లా ఉంది. పప్పు టమాటా బంగాళదుంప ఫ్రై చేసుకుని భోజనం చేసాం. ఇదిగోండి ఇప్పుడు ఇంకా మనకి టైం 5 అవుతుంది. ఇప్పుడు వర్షంగా ఉండడం వల్ల లైట్ ఫెయిల్ స్పీడ్గా అయిపోతుంది. ఉన్న ఆ 2-3 గంటలు లోకల్గా ఉన్న ప్లేసెస్ ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం. ఇదంతా మేము తీసుకున్న హౌస్ పక్కన లొకాలిటీస్ అనమాట. చూడండి ఎలా ఉన్నాయో, పెద్ద పెద్ద ఇళ్ళు, మంచి మంచి కార్లు. అసలు అద్భుతమైన లొకేషన్లో బతుకుతున్నారు వీళ్ళందరూ. ఇక్కడ ఎక్కువ చూస్తే సీనియర్ సిటిజన్సే ఎక్కువగా కనిపిస్తున్నారు అనమాట రోడ్ల మీద. గమ్మున జనాలు బయటకి రోడ్ల మీదకి రారు ఇక్కడ. మన ఇండియాలో లాగా మొత్తం క్వైట్గా ఉన్నది లొకేషన్ అంతా. చూసారా, సూపర్ అసలు. ఏంటి రోజు పప్పు టమాటా ఫ్రైస్ నచ్చిందా? మీరే ఉండరు కదా. సో పాపం వంట కష్టం అంతా రోజా అండ్ వదిన చూసుకున్నారు. మేము కొంచెం సపోర్టింగ్ ఆర్టిస్ట్ లాగా హెల్ప్ చేసామన్నమాట. బాగుంది. మొత్తానికైతే వెదర్ మాత్రం కిల్లింగ్, అసలు క్రేజీ. ఒక మాట చెప్పాలండి, స్విట్జర్లాండ్ చూసారు కదా ఎంత నీట్గా ఉంటుందంటే, మీకు కొంత చెత్త ఇచ్చి మీకు 100 రూపాయలు ఇస్తారా బయట పడేయమన్నా పడేయలేం. అంత క్లీన్గా ఉంటుంది అనమాట. అంతలా మెరుస్తూ ఉంటుంది ప్రతి ఇల్లు, ప్రతి గార్డెన్. అసలు మాటల్లో చెప్పలేం. చూడండి ఎంత బ్యూటీగా ఉందో, క్లీన్లీనెస్. ఏదో మీమ్లో ఒక డైలాగ్ ఫేమస్ అయింది చూసారా, ఒక్కొక్క సీను ఒక్కొక్క షాట్ మైండ్ పోతుంది లోపల అంటాడు. ఆ టైప్లో ఉంది అసలు. చూడండి బ్యూటీ. పైన ట్రైన్ బ్రిడ్జ్, ఇందాక ట్రైన్ వెళ్ళింది కదా, ఇదే బ్రిడ్జ్. కింద వాటర్ చూడండి అసలు ఎంత ప్యూర్గా ఉన్నాయో. బ్యూటీ అసలు, అల్టిమేట్ బ్యూటీ. అసలు ఇన్ని రోజులు మేము స్విట్జర్లాండ్ చాలాసార్లు వచ్చాం, కానీ సమ్మర్ టైంలో వచ్చాం. ఇలా ఆకులు రాలే సీజన్లో ఈ బ్యూటీ అసలు డబల్ త్రిబుల్ అదిరిపోయింది. మాటలు లేవు అసలు.
పైన మంచు కొండ ఉంది కదా, దానికి జూమ్ చేద్దాం ఉండండి. చూసారా, పా స్వర్గమే, అదిరింది అసలు. అనుమానమే లేదండి, ఇంతకుముందు చెప్పాను, ఇప్పుడు చెప్తున్నాను, ఎప్పటికీ చెప్తాను, స్విట్జర్లాండ్ భూలోక స్వర్గం అంతే. అలా తిరుక్కుంటూ ఒక మంచి లేక్ దగ్గరికి వచ్చాం. చూడండి అసలు ఈ వాటర్ కలర్ చూసారా, ఎక్కడ స్పాట్లెస్గా ఎంత క్రిస్టల్ క్లియర్గా ఉంది. ఎలా అనిపిస్తుందంటే ఏదో వేరే ప్లానెట్లోకి వచ్చేసినట్టుగా ఉందన్నమాట. ఆల్రెడీ లైట్ ఫెయిల్ అవుతుందేమో, ఇంకా ఆ డార్క్నెస్లో ఈ బ్లూయిష్ వాటర్ని అలా చూస్తుంటే అసలు వేరే ప్రపంచంలోకి వచ్చినట్టే ఉంది. అసలు క్రేజీ కదా. చూడండి, అది ఆ పైనది ట్రైన్ బ్రిడ్జ్. వీళ్ళు ఇక్కడ చూడండి, ఈ చెరువు గట్టు మీదే అద్భుతమైన విల్లా హౌసెస్ అన్నీ ఉన్నాయి. క్రేజీ, అసలు క్రేజీ అంటే క్రేజీ. కారేమో అక్కడ పార్క్ చేసేసి ఇక్కడికి ఇలా వచ్చామన్నమాట. అక్కడ కార్ పార్క్ చేసాం. ఒక 30 minutes ఫ్రీ పార్కింగ్ కూడా ప్రొవైడ్ చేశారు ఇక్కడికి రావడానికి. బ్యూటిఫుల్ అసలు. మొత్తానికి దగ్గరలో ఉన్న బ్యూటిఫుల్ లొకేషన్ అన్నీ చూసుకుని తిరిగి ఇంటికి వచ్చేసాం. టైం 7 అయింది. నిన్న సరిగ్గా ఇదే టైంకి ఇంట్లో చెక్-ఇన్ చేసామన్నమాట. స్విట్జర్లాండ్ భూతల స్వర్గం అండి, నిజంగా. చూసారు కదా లొకేషన్స్ ఎంత బాగున్నాయో, అసలు 2 కళ్ళు సరిపోవు అంటారు చూసారా, అది అచ్చంగా వర్తిస్తుంది స్విట్జర్లాండ్కి. లాస్ట్ ఇయర్ అత్తమామలతో స్విట్జర్లాండ్ వచ్చాం, అలాగే ఫ్రెండ్స్తో స్విట్జర్లాండ్ వచ్చాం, నేను రోజా విడిగా వచ్చాం, ఇప్పుడు అన్నయ్య వదిన పాపతో కలిసి వచ్చాం. అసలు అంటే స్విట్జర్లాండ్ ఫ్రాన్స్ పక్కనే కాబట్టి మాకు బై కార్ రావడం కూడా ఈజీ. వచ్చింది ప్రతిసారి ఏదో కొత్త లొకేషన్ పెడతానే ఉన్నాం. సో ప్రీవియస్ వీడియోస్ మీరు కనుక మిస్ అయితే అవి కూడా చూడండి, ప్లేలిస్ట్ చాలా బాగుంటాయి. ఎంతోమంది ట్రావెలర్స్ వచ్చారు స్విట్జర్లాండ్, పెద్ద పెద్ద ట్రావెలర్స్, కానీ మన వీడియోస్ వాటికి యునిక్గా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళందరూ ట్రైన్ ట్రిప్స్ అని టూరిస్టిక్ వీడియోస్ చేస్తూ ఉంటారు, ఎందుకంటే వాళ్ళకి లిమిటెడ్ టైం ఉంటుంది. మనం లోకల్ కాబట్టి ఆ ఆఫ్ బీట్ లొకేషన్స్లోకి, రిమోట్ ప్లేసెస్లోకి వెళ్ళి పెడుతున్నాం వీడియోస్. సో వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పేరు గుర్తుపెట్టుకోండి, యూరప్ కథలు. రేపొద్దున యాజ్ ఎ ఫస్ట్ యాక్టివిటీ రోప్వే ఎక్కి కొండపైకి వెళ్ళబోతున్నాం. అమేజింగ్ లొకేషన్ అండి. నాకు తెలిసి స్విట్జర్లాండ్లో ఇప్పటివరకు ఎవరో చూపించి ఉండరు ఆ లొకేషను. సో ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ లైక్ కామెంట్ మర్చిపోవద్దు. అండ్ ఈ వీడియోని మళ్ళీ రేపొద్దున కంటిన్యూ చేద్దాం. ఇప్పుడు ఎగ్ కర్రీ ప్రిపరేషన్ అవుతుంది కిచెన్లో.